గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో జనరల్గా మనం ఇంతకుముందు చూసుకున్నట్లయితే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్, ఓకే, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో సమ్ అమౌంట్ మనం దాచుకోవడం, లేకపోతే అక్కడ పాలసీస్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడున్న జనరేషన్ సాఫ్ట్వేర్ అవనండి, ఏ జాబ్స్ అయినా కానీ కాస్త ఎక్కువ రిటర్న్స్ వస్తాయని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి పోటీగా అని చెప్పొచ్చు, లేకపోతే ఆల్టర్నేట్గా చెప్పొచ్చు, ఒక ఆప్షన్గా చెప్పొచ్చు. యూలిప్ అనే ఒక మనం సేవ్ చేసుకోవడానికి కానివ్వండి, ఇట్లాగే ఈ టైప్లో వస్తుంది. ఈ యూలిప్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేస్తే దీంట్లో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఇన్సూరెన్స్ ఏజెన్సీ మెంటర్ రామకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే ఝాన్సీ గారు. ఎలా ఉన్నారు? గుడ్ అండి, మీరు బాగున్నారా? బాగున్నాను. సో జనరల్గా ఇంతకు ముందుతో పోలిస్తే నిజంగా మీరు అన్నట్టు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది పెరిగింది. మోడీ గారు కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు, అందరిని ఇన్వెస్ట్మెంట్ చేయండి, మ్యూచువల్ ఫండ్స్లో దాచుకోకండి, డబ్బుని ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి. అవును. యూలిప్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ దానికి ఆల్టర్నేటివా, లేకపోతే దాని ఇన్సూరెన్సా, ఎలా చూడొచ్చు దాన్ని? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూలిప్ ఫుల్ ఫామ్ ఏంటిదంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఇన్సూరెన్స్ ప్లాన్ పేరులోనే ఉంది. ఓకే, యూనిట్స్ తో పాటు మీకు జీవిత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కంపేరింగ్ టు మ్యూచువల్ ఫండ్స్ లో అయితే కేవలం దాచుకున్న అమౌంట్, వాటి మీద వచ్చే ప్రాఫిట్స్ అమౌంట్ మాత్రమే షేర్ చేస్తారు. ఓకే, ఇక్కడ మనం చేసిన ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్స్తో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ టిల్ ద పాలసీ టర్మ్ మొత్తానికి కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. అందుకే దీన్ని యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటారు. ఓకే, ఓకే, నెక్స్ట్ అయితే ఈ యూలిప్కి మ్యూచువల్ ఫండ్స్కి తేడా లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజే కాకుండా మనకు కొన్ని ఛార్జెస్ విషయంలో తేడా ఉంటుంది. ఓకే, దాంతోపాటు కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఏంటా కండిషన్స్? ఓకే, ఇప్పుడు మనం ఏదైనా యూలిప్ ప్లాన్ తీసుకోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్క లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో వాళ్ళ యొక్క ఓన్ యూలిప్ ప్లాన్స్ ఉంటాయి. అంటే వాళ్ళ ఓన్ ఒక ఫండ్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ ఫండ్ అనేది లార్జ్ క్యాప్ ఫండా, మిడ్ క్యాప్ ఫండా, స్మాల్ క్యాప్ ఫండా, లేదా స్పెసిఫిక్గా ఇంకా వేరే ఏమన్నా ఫండ్స్ తీసుకొచ్చారా అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇప్పుడు భారతదేశంలో ఎన్నో రకాలుగా మనకి ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా స్కీమ్ తోటి ఇక్కడే వస్తువులు తయారవడం జరుగుతుంది, ఇక్కడే అసెంబ్లింగ్ అవుతుంది, ఇక్కడే లాజిస్టిక్స్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడ మార్కెట్లో ప్రాఫిట్స్ అనేది జనరేట్ అవుతుంటాయో ఆ కంపెనీస్ ఒక ఫండ్ మేనేజర్ దాన్ని తెలుసుకొని స్పెసిఫిక్ ఒక ఫండ్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఛార్జెస్ పోను, ప్రాఫిట్స్ అనేది మొత్తం ఆ పాలసీ హోల్డర్కి పే చేయడం జరుగుతుంది. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక క్లయింట్ ఒక 1 lakh rupees పర్ ఇయర్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అనుకున్నారు. ఇప్పుడు యూలిప్లో ఏంటిది యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అని చెప్పాను కదా, అంటే లైఫ్ కవరేజ్ ఇస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తుంది కంపెనీస్ అంటే ఒక 1 lakh rupeesకి ఇయర్లీ 1 lakh కదా, ఈ 1 lakh ఇంటూ 10 times 11 times 12 times కంపెనీ టు కంపెనీ వేరే అవుతుంది. అంటే 1 lakh ప్రీమియం కట్టినాకనే ఆ పర్సన్ కనుక చనిపోయారు అనుకోండి, ఒక లంసమ్ అమౌంట్ 12 lakhs 11 lakhs 10 lakhs ఇందాక నేను చెప్పినట్టు అమౌంట్ పేయడం జరుగుతుంది. సో ఒక 1 lakhలో అతని ఏజ్ బట్టి, తనకున్న హెల్త్ లైఫ్ స్టైల్ కండిషన్ బట్టి ఒక ప్రీమియం అనేది సపరేట్ చేసేసి, అంటే 1 lakhలో లెట్స్ ఒక 20,000 rupees అనేది లైఫ్ కవరేజ్కి అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి బ్యాలెన్స్ 80,000 rupees అనేది ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. దేనికి? ఆ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది ఎక్కువగా వస్తాయి. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ లో చూసుకున్నట్లయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సమ్ పర్టికులర్ 12 7 ఎంతో వస్తుంది. మరి యూలిప్ లో రిటర్న్స్ అనేది ఎలా క్లెయిమ్ చేసుకుంటారు? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా రిటర్న్స్ వేరియేషన్ ఉంటుంది. ఎలా? ఇప్పుడు అతను అమౌంట్ మొత్తం ఒక ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మార్కెట్ పర్ఫార్మెన్స్ బాగుంది అనుకోండి, రిటర్న్స్ హైగా ఉంటాయి. అసలు మార్కెట్ పర్ఫార్మెన్స్ లేదనుకోండి, అతనికి వచ్చే రిటర్న్స్ ఏమీ ఉండవు. ఈ మార్కెట్ మీన్స్ ఇన్సూరెన్స్ కంపెనీ, రైట్? మార్కెట్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఒక ఫండ్ అనేది క్రియేట్ చేసాం కదా, ఈ ఫండ్ అనేది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ తీసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఏమేమి ఉంటాయి? ఆటోమొబైల్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, లేకపోతే మన కన్జ్యూమబుల్స్ ఉంటాయి. సో ఇలాంటి ఒక సెగ్మెంట్ ఎంచుకుంటారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ లైక్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ మాత్రమే ఎంచుకున్నారు. ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంటే ఏంటిది? ఇప్పుడు మనం 2 wheeler కానివ్వండి, 4 wheeler కానివ్వండి, 3 wheeler కానివ్వండి, ఇట్లా ఎన్నో, అంటే ఒక వెహికల్
ఓకే. వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్తో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు వెహికల్స్ బాగా సేల్ అయ్యాయి అనుకోండి, మీనింగ్ ఏంటి, ప్రాఫిట్స్ బాగా వస్తాయి కదా, దాన్ని మార్కెట్ అంటారు. ఓకే. ఇప్పుడు మార్కెట్ పర్చేస్ బాగా అవుతుందా, సేల్స్ బాగా అవుతున్నాయా, పర్చేస్ అయిపోయింది, సేల్స్ అయిపోయింది, అప్పుడు ఏంది, మార్కెట్ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి ఉంటారండి, ఇలా అన్ని తెచ్చిన కూరగాయలు అన్నీ అయిపోయాయి అనుకోండి, ఇవాళ మార్కెట్ చాలా బాగుంది అంటారు. ఇవాళ తెచ్చిన కూరగాయలు అలానే ఉన్నాయి అనుకోండి, అసలు మార్కెటే లేదు ఈ రోజు అంటారు. మార్కెట్ లేదంటే మీనింగ్ ఏంటిది, బయింగ్ అండ్ సెల్లింగ్ అనేది ఆగిపోయింది. ఓకే. బయింగ్ అండ్ సెల్లింగ్ హెవీగా ఉందనుకోండి, డిమాండ్ ఉందనుకోండి, మార్కెట్ బాగుంది అంటారు. ఓకే. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అనే ఒక సెగ్మెంట్ ఒకవేళ ఎంచుకుంది అనుకోండి కంపెనీ, దాన్ని NFO అంటారు, న్యూ ఫండ్ ఆఫ్ లో వీఆర్ ఇన్వెస్టింగ్ ఓన్లీ ఇంటూ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అన్నప్పుడు, మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసిన గూడ్స్ బాగా సేల్ అయ్యాయి అనుకోండి, ప్రాఫిట్స్ అనేది అధికంగా వస్తాయి. వచ్చిన ప్రాఫిట్స్ అనేసి అన్ని ఇప్పుడు ఏదైతే క్లయింట్ ఇన్వెస్ట్మెంట్ చేశారో అతనికి క్యారీ ఫార్మ్ జరుగుతుంది. దీన్ని మార్కెట్ బాగుండటం అంటారు. సో ఇప్పుడు క్లయింట్ 3 రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒకటి ఈక్విటీ అంటే పర్టికులర్ మార్కెట్ సెగ్మెంట్ ఎంచుకోవడం, లేదా డెబ్ట్, కంపెనీస్కి అప్పు మాత్రమే ఇవ్వండి అనేసి. సో అప్పుడు అప్పుగా ఇవ్వండి అంటే ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది కదా, లెట్స్ సే 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంత లాభాలైనా నాకు వద్దు, లాభాలు ఉన్నా లాభాలు లేకపోయినా నాకు నేను ఇచ్చిన అమౌంట్కి మాత్రం వడ్డీ కావాలి, అంతే. దీన్ని డెబ్ట్ మార్కెట్ అంటారు, ఈక్విటీ మార్కెట్ అంటారు. ఇంకొకటి ఈక్విటీ ప్లస్ డెబ్ట్, అంటే నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన దాంట్లో ₹1,00,000 20,000 లైఫ్ కవరేజ్కి పోయింది, బ్యాలెన్స్ 80,000 40,000 ఈక్విటీ, 40,000 డెబ్ట్. అంటే దీంట్లోనే పర్సంటేజ్ ఆఫ్ ఫండ్ ఎలొకేషన్, ఈక్విటీలో ఎంత భాగం ఇన్వెస్ట్మెంట్ చేయాలి, డెబ్ట్లో ఎంత భాగం ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆప్షన్ క్లయింట్కి ఇస్తుంది. సో అతని యొక్క చేసుకున్న ఫండ్ అలొకేషన్ రేషియో తగ్గట్టు అతనికి రిటర్న్స్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఫండ్లో అతనికి ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అనేసి అంటే అతను తీసుకున్న ఫండ్ అలొకేషన్ బట్టి డిసైడ్ అవుతుంది జరుగుతుంది. ఓకే. అండ్ వన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ అనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్స్. సో కంపేర్ చేస్తుంటే ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా యూలిప్ అనేది బెటరా? ఇప్పుడు అది ఒక క్లయింట్ ఒక రిస్క్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు క్లయింట్ ఏమంటారు, నాకు లాభాలు రాకపోయినా పర్వాలేదు కానీ అసలు మాత్రం ఉండాలి అంటారు. ఓకే, నాకు నష్టం వద్దు, లాభం వద్దు, నా ఫండ్ మాత్రం అలానే ఉండాలి. లేదా ఫండ్ వచ్చిన ఫండ్కి కొంచెం వడ్డీ వస్తే చాలు, నేను రిస్క్ తీసుకున్నా అంటే వాళ్ళకి FD సజెస్టబుల్. నేను రిస్క్ తీసుకుంటాను, నాకు ఇండియా మీద నమ్మకం ఉంది, మార్కెట్ అనేది బాగుంది, అతను ఒక రిస్క్ ఫ్యాక్టర్కి అలవాటు పడ్డాడు అనుకోండి, రిస్క్ ఫ్యాక్టర్ తీసుకున్నాడు అనుకోండి, 100% యూలిప్ ప్లాన్ ఇస్ బెస్ట్, అంటే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళడం బెస్ట్. సో ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్లో సమ్ ఆఫ్ ద పాలసీస్లో మనకి కొంచెం లోన్ తీసుకోవడం ఎమర్జెన్సీలో అలా ఉంటుంది కదా, యూలిప్లో కూడా అలా ఉంటుందా? ఇప్పుడు యూలిప్లో అలాంటి ఆప్షన్ లేదండి. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్లో తను ఎంత అమౌంట్ కట్టారో ఆ అమౌంట్ బేస్ చేసుకొని ఒక 50% 60% అంటే లోన్ ఆప్షన్ ఎలిజిబిలిటీ ఇస్తుంది. కానీ ఈ యూలిప్ ప్లాన్స్లో మాత్రం అలా లోన్ ఆప్షన్ అనేది లేదు, ఎందుకంటే ఇది కంప్లీట్ రిస్క్లో ఉంది కాబట్టి ఇక్కడ లోన్ ఆప్షన్ అనేది లేదండి. సో ఇప్పుడు ఇందులో ఒక ఫండ్ ని సెలెక్ట్ చేసుకున్నారు, ఇప్పుడు అది నెగిటివ్ లో ఉంది, రిటర్న్స్ రావట్లేదు లేదా డౌన్ అవుతుంది, అప్పుడు ఏంటి, ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు క్లయింట్కి జనరల్గా ఏంటంటే మేడం, ఎవ్రీ ఇయర్ తను ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ రిటర్న్స్ అనేది ఎలా వస్తుందో అతనికి ఈమెయిల్ చేయడం జరుగుతుంది. సో క్లయింట్కి తెలుస్తుంది, ఓకే నేను పెట్టిన ఫండ్ అనేది పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదు అని. మంత్లీ తెలుస్తుందా? ఇయర్లీ తెలుస్తుంది, ఎందుకంటే సీజన్స్ మారుతుంటాయి కదా, సో ఇయర్లీ తెలుస్తుంది. సో ఆ ఇయర్లో తన యొక్క ఫండ్ పర్ఫార్మెన్స్ బాగుంది అనుకోండి, కంటిన్యూ చేస్తాడు. పర్ఫార్మెన్స్ మంచిగా లేదు అని అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే తను పెట్టిన ఫండ్ కాకుండా వేరే ఫండ్, ఇప్పుడు ఇందాక ఏం చెప్పాను మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో పెట్టాడు, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వద్దు లాజిస్టిక్స్ మీద పెట్టండి అనే ఆప్షన్ కూడా, అంటే మేము తీసుకున్న ఫండ్ లాజిస్టిక్స్ అనే కూడా ఒక ఫండ్ ఉంది అనుకోండి, ఈ ఫండ్ నుంచి ఆ ఫండ్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దాన్ని స్విచ్చింగ్ అంటారు. ఈ స్విచ్చింగ్ ఆప్షన్ అనేది ఉంది. ఈ స్విచ్చింగ్ కి ఒక నామినల్ అమౌంట్ ₹100, ₹150, ₹50 బేస్ ఆన్ ద కంపెనీ టు కంపెనీ బట్టి అమౌంట్ ఉండడం జరుగుతుంది. సో అట్లా ఫండ్ స్విచ్చింగ్ అనే ఆప్షన్ కూడా ఉన్నది విత్ ఇన్ ద సేమ్ ఫండ్. ఆ ఫండ్ లో అతను ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీలో మాత్రమే ఒక సెగ్మెంట్, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అనే ఒక సెగ్మెంట్, లాజిస్టిక్స్ అనే ఒక సెగ్మెంట్ ఆ ఫండ్లో కనుక ఉన్నాయనుకోండి, ఎస్ కెన్ స్విచ్ అవ్వడం అవుతుంది. ఎస్, ఇప్పుడు ఫండ్ అనేది ఎవ్రీ మంత్కి క్లయింట్కి ఎవ్రీ మంత్ తన ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, రిటర్న్స్ ఎలా వస్తున్నాయి, ఎలా తగ్గిపోతున్నాయి లేదా అనేసి ఇన్సూరెన్స్ కంపెనీ ఒక యూలిప్ ప్లాన్ అయితే తీసుకున్నాడో ఆ స్టేట్మెంట్ అనేది క్లయింట్కి
ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు అతను చూసుకోవచ్చు నా ఫండ్ అనే పర్ఫార్మెన్స్లో చేసి కంటిన్యూ చేద్దాము, లేదు నేను పెట్టిన ఫండ్ అనేది మా బాగాలేదు, నేను వేరే కూడా ఒపీనియన్ తీసుకున్నాను, ఈ ఫండ్ అనేది మంచిగా లేదు అని అనిపించింది అనుకోండి, ఒక ఫండ్ నుంచి ఇంకొక ఫండ్కి స్విచ్ చేయడం జరుగుతుంది. ఈ ఆప్షన్ అనేది ప్రతి ఒక్క లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యూలిప్ ప్లాన్ వాళ్ళకి ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మార్కెట్లోకి ఒక న్యూ ఫండ్ అనేది వచ్చింది, అప్పుడు ఎగ్జిస్టింగ్ కస్టమర్స్కి వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ ఏంటి, దానికి స్విచ్ అవ్వడానికి ఉంటుందా, లేకపోతే దాన్ని ఎలా డీల్ చేయొచ్చు? ఓకే, ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు క్లయింట్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో ఆల్రెడీ ఎన్ఎఫ్ఓలో జాయిన్ అయ్యి అమౌంట్ కూడా కట్టేసాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది, మన రీసెంట్గా మనకి ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు మన ఇండియాలో వార్ ఫైటర్సే కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, బాంబులు అనుకోండి, అంటే వెపన్స్ అనేది చాలా బాగా పనిచేసినాయి. అవి మొత్తం ప్రపంచం మొత్తం చూసింది, భారతదేశం తయారు చేసిన యుద్ధ పరిశ్రమలు కానీ అద్భుతంగా పనిచేసాయని తెలిసింది. ఇప్పుడు ఏమవుతుంది, ప్రపంచంలో ఉన్న చాలా కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే ఇండియా దగ్గరికి వచ్చి మీ దగ్గర ఉన్న యుద్ధ సామాగ్రిని మేము కొంటాము అనేసి ప్రపోజల్స్ చాలా పెట్టినాయి. అప్పుడు ఏంది, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్, ఇప్పుడు మన ఇండియాలో డిఫెన్స్ సెక్టర్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఏం చేశారంటే డిఫెన్స్ సెక్టర్ అని చెప్పేసి కొత్త ఫండ్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ క్లయింట్ ఏం చేస్తారా, ఆల్రెడీ అసలు కొంచెం ముందు తొందరపడ్డాను, ఇప్పుడు డిఫెన్స్ ఫండ్ చాలా బాగుంటుంది, హోప్స్ చాలా ఉన్నాయని అనిపించింది. అప్పుడు ఏం చేస్తారు, ఎగ్జిస్టింగ్ ఫండ్ అయితే ఉందో అక్కడికి నెక్స్ట్ రెన్యువల్ చేసే టైంకి ఈ ప్రీమియమ్స్ కట్టడం ఆపేసి కొత్తగా వచ్చిన డిఫెన్స్ ఫండ్ లోకి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జిస్టింగ్ ఫండ్ అమౌంట్ అందులోనే ఉంటుంది, ఇప్పటి నుంచి ఈ ఫండ్ లోకి ఇప్పటి నుంచి ఇందులోకి కంటిన్యూ అవ్వచ్చు. అలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నది. ఇన్సూరెన్స్ రిలేటెడ్ మాత్రమే కాదు, ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు యూలిప్ ద్వారా. యూలిప్ ద్వారా చేయొచ్చు. వేరే కొత్తగా ఎన్ఎఫ్ఓ న్యూ ఫండ్ అని క్రియేట్ చేయడం, ఆ ఫండ్ లో తనకి స్కోప్ ఎక్కువ అనిపించింది, లాభాలు ఇందులో బాగా వస్తాయని తనకు అనిపించింది అనుకోండి, ఎగ్జిస్టింగ్ ఫండ్ ని అలానే హోల్డ్ చేసేసి రెస్ట్ ఆఫ్ ది ప్రీమియమ్స్ ఏందున్నా ఇందులో కనుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే ప్రీమియం రీడైరెక్షన్ అంటారు మేడం. ఎస్, ఆప్షన్ ఉంది. సో ఏదైనా ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, సో మనం ప్రీమియం పెంచుకునే అవకాశం ఉంటుందా? 100% ఉంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ నేను ఒక 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశాను, నాకు మంత్లీ రిపోర్ట్స్ వస్తున్నాయి, ఫైనాన్షియల్ రిపోర్ట్స్ వస్తున్నాయి, దాంట్లో పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. సో నేనేం చేస్తానంటే నాకు వేరే సేవింగ్స్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి క్యాన్సిల్ చేసుకొని ఆ సేవింగ్స్ అమౌంట్ ఇప్పుడు నేను ఇందులోనే పెట్టుకుంటానంటే ఆప్షన్ ఉంది. ప్రీమియం 1 lakh నుంచి 1.5 lakh చేసుకోవడమా, 2 lakh చేసుకోవడమా అనేది ఎంత అమౌంట్ అనేసి మనకి ప్రీమియం పెంచుకునే ఆప్షన్ ఖచ్చితంగా ఉన్నది. సో ఎప్పుడైనా మనకి ఫైనాన్షియల్ క్రైసిస్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగాలేదు, ప్రీమియం కట్టడం ఆపేశారు, సో అప్పుడు ఏం జరుగుతుందంటే మేడం, ఇప్పుడు యూలిప్ ప్లాన్ లో ఒక కండిషన్ ఏంటిదంటే, యూలిప్ ప్లాన్ వన్స్ నువ్వు జాయిన్ అయ్యావంటే ఫస్ట్ 5 years నీకు లాక్ పీరియడ్ ఉంటుంది. ఆ 5 years లోపు నువ్వు క్యాన్సిల్ చేసుకున్నా వద్దు అనుకున్నా 5 years తర్వాతనే విత్డ్రాల్ ఆప్షన్ ఉంటుంది, అప్పుడు మాత్రమే తీసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇతను 1 year కట్టాడు, సెకండ్ ఇయర్ ఆపేశాడు అనుకోండి, ఆ అమౌంట్ ఇతను కావాలంటే 5 years వెయిట్ చేయాల్సింది. మెచ్యూరిటీ పీరియడ్ ఉన్న తర్వాత వస్తుంది. ఈ లోపు ఏమైనా ఛార్జెస్ ఉంటే ఆ ఛార్జెస్ పోను, ఈ 5 years వెయిటింగ్ కంపెనీ ఛార్జెస్ అలొకేట్ చేసింది అనుకుంటే ఆ ఛార్జెస్ పోను, 5 years తర్వాత ఆ అమౌంట్ అనేది క్లయింట్కి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ విత్ ఇన్ 15 days లోపే క్యాన్సలేషన్ చేసుకున్నారనుకోండి, ఎలాంటి ఛార్జెస్ ఏం లేవు. యూలిప్ ప్లాన్ జాయిన్ అయిన విత్ ఇన్ 15 days లోపే, 15 working days లోపే పాలసీ క్యాన్సిల్ చేసుకుంటే 100% అమౌంట్ దానికి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అసలు నా వల్ల కాలేదు, నేను సరెండర్ చేసే పాలసీ అనుకుంటున్నాను, అక్కడ కూడా 5 years ఆగిన తర్వాత ఇది ఏదైతే మనం అమౌంట్ చేసామో అది మనకు వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ అమౌంట్ అనేది వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసేసారు ఆల్రెడీ. చేసినాక ఫండ్ అమౌంట్ మధ్యలో విత్డ్రా చేసుకుంటే అక్కడ రిటర్న్స్ అని తగ్గిపోతాయి. సో ఇతని వల్ల వేరే వాళ్ళకి ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి 5 years వరకు మాత్రమే టైం ఇస్తుంది. 5 years తర్వాత క్యాన్సలేషన్ చేసుకుంటే అమౌంట్ ఇస్తుంది, ఈ లోపు క్యాన్సిల్ చేసుకుంటే 5 years తర్వాతనే ఇస్తుంది. సరెండర్ చేశాను నేను మళ్ళీ నాకు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మంచిగా అయింది, మళ్ళీ పెట్టాలి అట్లా పెట్టుకోవచ్చా? ఎస్, అప్పుడు కంపెనీకి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ మై పాలసీ, ఎగ్జిస్టింగ్ పాలసీ, నేను సో అండ్ సో డేట్ ఆన్ క్యాన్సలేషన్, ఐ మీన్ ప్రీమియమ్స్ కట్టలేకపోయాను, బట్ ఇప్పుడు కట్టుకుంటాను అనుకుంటే బేస్డ్ ఆన్ హెల్త్ కండిషన్. ఇప్పుడు ఇతను హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఎందుకంటే ఇప్పుడు కట్టిన అమౌంట్ లో ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా తీసుకుంటుంది కాబట్టి అతను ఒక హెల్త్ కండిషన్ ఎలా ఉందో అంత బాగానే ఉంది అనుకుంటే ఎస్, కంపెనీ ఒక ఆప్షన్స్ కంటిన్యూ చేసుకోవచ్చు అని ఆ కంపెనీ డిస్క్రిప్షన్ ఉంటుంది. 99% హెల్త్ బాగుంటే కంపెనీ కంటిన్యూ చేస్తుందండి. అండ్ ఓవరాల్ గా ఎవరెవరు ఎలిజిబుల్ ఈ యూలిప్ ప్లాన్ తీసుకోవాలి అంటే? ఇప్పుడు యూలిప్ ప్లాన్ సింపుల్ మేడం, 18 years క్రాస్ అయిన ప్రతి వ్యక్తి ఇన్సూరెన్స్ ప్రపోజల్ తీసుకోవచ్చు. టిల్ 55-60 ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క ఏజ్ లిమిట్ అనేది ఉంది. ఆ ఏజ్ పారామీటర్స్ వచ్చిందంటే తన ఎలిజిబిలిటీ. ఇక్కడ తను ఒక ఇన్కమ్ సోర్స్ కూడా డిక్లరేషన్ చేయాల్సిన పరిస్థితి, తను ఎంత అమౌంట్ ప్రీమియం కడుతున్నాడు, ఆ కట్టాల్సిన ప్రీమియం అనేది తనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ మన ఫారెన్ ఫండ్స్ సంథింగ్ ఏదో ఉంది అంటే
అక్రమ మనీ లాండరింగ్. ఇప్పుడు ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో మనీ లాండర్స్ కి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. మనీ లాండర్స్ జరగకుండా చూసుకునే బాధ్యత లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా తీసుకుంటారు. సో ఇప్పుడు ఒక పర్సన్ అతను ఆటో రిక్షా ఉంది, ఎగ్జాంపుల్ ఆటో రిక్షా డ్రైవర్, తనకి మంత్లీ సంపాదించడం హార్డ్లీ ఒక 50,000 లోపే సంపాదిస్తాడు. అలాంటి పర్సన్ ఒకటే 3 lakhs పేమెంట్ చేస్తా అని ఎవ్రీ ఇయర్ పేమెంట్ చేస్తా అని కమిట్మెంట్ అయ్యాడు అనుకోండి, ఒక డౌట్ వస్తుంది. మేబీ తను కట్టలేకపోవచ్చు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు. సో అక్కడ కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. సో అతను ఒక ఇన్కమ్ పారామీటర్స్ తగ్గట్టు అమౌంట్ అనేది ఇంత అమౌంట్ అని లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ లో సాటిస్ఫై అయిందంటే అమౌంట్ ఎంతైనా కట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్. యా, ఇప్పుడు ఇది యులిప్ ఇన్సూరెన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ కేటగిరీలో ఇఫ్ క్రానికల్ క్యాన్సర్స్ కానీ, షుగర్ లాంగ్ టైమ్ లో ఉన్నా కానీ, బీపీ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకోవచ్చు, ఇది ఎలిజిబుల్ అవుతారా వాళ్ళు? అది మెడికల్ అండ్ అండర్ డిసిషన్ తీసుకుంటారండి. మాక్సిమం వీళ్ళకి పాలసీస్ రావు. ఓకే. ఎందుకంటే ఇక్కడ కట్టాల్సిన, ఇప్పుడు అతను 1 lakh కట్టడానికి రెడీగా ఉన్నారు, కానీ ఇతనికి రిస్క్ జరిగితే కంపెనీ దానికి 10 times 12 times అమౌంట్ కూడా ఇవ్వాలి కదా. సో అందుకని వాళ్ళకి ఎలిజిబిలిటీ రాదు, ఎలిజిబిలిటీ పోతుంది. క్లాజెస్ అప్లైడ్ అన్నమాట. తన హెల్త్ కండిషన్ బాగుంటేనే, లైఫ్ కండిషన్ బాగుంది అంటేనే దీనికి ఎలిజిబిలిటీ, అసలు లేకపోతే ఎలిజిబిలిటీ రాదు. ఓకే ఓకే. సో ఎవరైనా కానీ, ఇప్పుడు ఎవరైనా కానీ ఒక పర్సన్ కొత్తగా యూలిప్లో జాయిన్ అవ్వాలి, ఇన్సూరెన్స్ తీసుకోవాలి అన్నప్పుడు అటువైపు నుంచి కంపెనీ నుంచి వెరిఫికేషన్స్ అనేవి ఇతను ఏం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది? సింపుల్ అండి. ఇప్పుడు మీరు ఒక వెహికల్ కొనాలనుకుంటున్నారు, కొనాలనుకుంటున్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ వెహికల్ బాగుందా లేదా అనేసి మీకు తెలిసిన ఆ వెహికల్ కొనవాలని అడుగుతారు, లేదా ఆన్లైన్లో చూసుకుంటారు రివ్యూస్ ఏమున్నాయని చెప్పేసి, లేదా కంపెనీ ఒక సైట్లో ఇది బాగుందా బాగాలని తెలుసుకుంటారు. ఇప్పుడు యూలిప్ ప్లాన్ కొత్త తీసుకునే ముందు ఇలాంటి ఫండ్ ఇంత ముందు అయితే కంపెనీస్ లాంచ్ చేసినాయో రిటర్న్స్ అనేది చెప్పిన విధంగా ఇస్తున్నాయా లేదా, బాగానే ఇస్తుంది అనుకోండి, ఇతను ఒక ముందు అడిగేయచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటిది, ఛార్జెస్ అనేది ఏ విధంగా ఉన్నాయి అంటే, ఇప్పుడు ఈ కంపెనీలో ఫండ్ మేనేజర్ ఉంటారు, ఈ ఫండ్ మేనేజర్ ఒక క్వాలిఫికేషన్, అతనుకున్న ఎక్స్పర్టైజ్ని బట్టి రిటర్న్స్ అనేది వస్తుంటాయి. సో అతను ఫండ్ మేనేజర్కి ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిటీస్ ఏంటి, ప్రీవియస్ ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఏ విధంగా ఉన్నది, అతను ఛార్జెస్ ఎంత వేసుకుంటున్నారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో జనరల్గా ఒక 16% వచ్చింది అనుకోండి, ఈ యూలిప్ ప్లాన్స్లో 14% వస్తుంది, 2% వేరియేషన్ ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఫండ్ మేనేజర్ ఇంకా కొంచెం అవేర్నెస్గా, ఇంకొంచెం అలర్ట్గా, కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీతో కూడుకున్నది కాబట్టి ఇంకా ఎక్కువ అలర్ట్గా ఉంటారు కాబట్టి ఫీజు అనేది వీళ్ళ దగ్గర ఎక్కువ ఉంటుంది. సో ఛార్జెస్ ఏ విధంగా ఉన్నాయి, ప్రీవియస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది, ఈ కంపెనీకి సరైన గైడ్లైన్స్ పాటిస్తున్నాయా లేదా, అండ్ ఇల్లస్ట్రేషన్ అంటే పాలసీ తీసుకునే ముందు ప్రపోజల్లో రిటర్న్స్ అనేది ఫ్రమ్ టు ఎంత వరకు ఉంది. ఇప్పుడు IRDA గైడ్లైన్స్ ప్రకారం 4% రేట్ ఆఫ్ రిటర్న్స్, మాక్సిమం 8% రేట్ ఆఫ్ రిటర్న్స్, లేదా 6%, 10% మాత్రమే ఇస్తారు. కంపెనీస్ అలానే చెప్పిస్తుందా? ఇప్పుడు ఏమవుతుందంటే మార్కెట్లో ఎక్కువ ఆశ పెట్టేసి తీసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. స్టేట్మెంట్లు అందుకే ఏమని ఇవ్వాలంటే 4%, 8%. మీరు ఇంతే ఆలోచించుకోండి, మీరు 8% వస్తాయని ఆశించుకొని మా దగ్గర పాలసీ తీసుకోండి, మినిమం 4 వరకు వస్తాయని ఆశించి మా దగ్గర తీసుకోండి. కానీ ట్రాక్ రికార్డ్ ఒక 5 years తీసుకుంటే మా దగ్గర ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది ఈ విధంగా 20% ఉన్నాయి, ఇప్పుడు చూడండి అని చెప్పి ఒక ఆప్షన్ అనేది ఇవ్వాలి. సో ఈ విధంగా వెరిఫికేషన్ చేసుకొని తీసుకోవచ్చు. ఓకే. సో యూలిప్ గురించి మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నా. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, మళ్ళీ ఒక వీడియో చేసి ప్రెజెంట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ జానసి గారు, థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.